నా పేరు కొమ్ము వెంకటేశ్వర్లు అలియాస్ బొంగురు. మాచర్ల పట్టణంలోనే మన నియోజకవర్గంలోనే ఎస్సీలకి ఎస్టీలకి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు చిన్నాయన ఇద్దరు కలిసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ఉన్నతమైన పదవులు ఇచ్చి వాళ్ళ కుర్చీలో కూర్చోబెట్టుకుంటున్నారు. ఇంత ఘనత ఇచ్చిన మన నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారికి చిన్నాయనకి అత్యధిక మెజార్టీతో గెలిపించి మళ్ళీ మంత్రిగా చూడాలని మా ప్రజలు అనుకుంటున్నారు. కానీ ఈ పరిపాలన జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగున్నది. ఈ పరిపాలన కావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఈ నియోజకవర్గంలో ఉన్నతమైన పదవులు మన పిన్నెల్లి ఎమ్మెల్యే గారు వెంకటరామరెడ్డి గారు ఈ నియోజకవర్గ ప్రజలకి ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి మైనార్టీలకి అందరికి అందుబాటులో ఉన్ని పదవులు ఇవ్వటం జరిగినది. మంచి కృషిగా ఉన్నారు ఈ నియోజకవర్గంతో ప్రజలు. పేద ప్రజలకు కానీ ఎస్టీలకు కానీ ఎస్సీలకు కానీ బీసీలకు కానీ మైనార్టీలకు కానీ మంచి ఉన్నతమైన పదవులు ఇచ్చి మరి ఆయన అమ్మటి కూర్చోబెట్టుకుంటున్నారు. ఈ ఘనత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిది, పిన్నెల్లి వెంకటరామరెడ్డి గారిది. ఈ ఘనత అది వాళ్ళకే దక్కినది. కాబట్టి కనుక ఈ మధ్య కాలంలో ఎస్సీ ఎస్టీల మీద దాడులు, పాలక పక్షమైన ప్రతిపక్షం దాడులు చేయటం ఎక్కువైనది. కానీ మళ్ళీ గెలిచేది పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారే. ఇక్కడ ఓటం అనేది ఉన్నదు. ఎంతమంది ఇన్ఛార్జీలు వచ్చినా, ఎంతమంది బొగ్గ వెంకన్నలు వచ్చినా ఇక్కడ పీకేదేం లేదు, లాగేదేం లేదు. కానీ ఎమ్మెల్యే గారితే గెలుపు. ఇది నగర సఖ్యమైన మాట. ఎమ్మెల్యే గారు చేసే మంచి పనులే ఆయన్ని గెలిపిస్తాయి. ఆయన ప్రజలకు అందుబాటులో ఉంది, ప్రతి ఒక్కళ్ళ సంక్షేమం కోరుతున్నాడు. ఎమ్మెల్యే గారికి కాబట్టే 4 సార్లు గెలిపించారు. మళ్ళీ 5వ సారి గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు ఎలక్షన్ పెట్టినా రెడీ.